ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ పూర్తయిందని చెప్పారు అధికారులు. ఇక పటిష్టమైన బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. పారదర్శకంగా పోలింగ్ జరిగేలాగా చర్యలు తీసుకున్నామన్నారు. పోలింగ్ తర్వాత కౌంటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక దీనిపై మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో 3వ విడత ఎన్నికల కోసం సర్వం సిద్ధమైంది. ప్రధానంగా రేపు 3వ విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 350 గ్రామ పంచాయతీలకి 1185 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం జిల్లాలో రేపు 3వ విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో 120 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించనున్నారు. 120 గ్రామ పంచాయతీల్లో 422 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అదేవిధంగా ఏదైతే కొమరంభీం జిల్లాలో 108 ఏవైతే గ్రామ పంచాయతీలకి ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. 377 మంది ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా రేపు వారి భౌతల్యం కూడా తేలనుంది. అదేవిధంగా ఏదైతే నిర్మల్ జిల్లాలో ఏదైతే 386 మంది అభ్యర్థులు 124 సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా రేపటి ఎన్నికల కోసం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రశాంతంగా, శాంతియుతంగా, అదేవిధంగా ఓటర్లందరూ కూడా శాంతియుతంగా ఓటు హక్కును వినియోగించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అధికారులందరూ కూడా వారికి కేటాయించిన ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. రేపటి ఎన్నిక సందర్భంగా ఏ విధంగా ఎట్లాంటి ఏర్పాట్లు, అదేవిధంగా పోలింగ్ కూడా ప్రశాంతంగా నిర్వహించే విధంగా అధికారులందరూ కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వారికి కేటాయించిన మెటీరియల్స్లో ఏమీ ఉన్నాయి, ఏమీ లేవు అనే అంశాన్ని కూడా వారు చెక్ లిస్టుతోని పరిశీలించుకుంటున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏవైతే రేపు జరుగుతున్న ప్రాంతాలన్నీ కూడా మారుమూల ప్రాంతాలకు సంబంధించిన గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటింగ్ ప్రక్రియ నుంచి కౌంటింగ్ ప్రక్రియ వరకు కూడా సజావుగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఏదైతే మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని సీతాగొంది గ్రామంలో ఉన్నాం, ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయనే అంశంపై మనతో మాట్లాడడానికి ఆర్ఓ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నారు. సార్, ఇక్కడ ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు? బాగా చేశారు సార్. అన్ని రూమ్స్కు పర్ఫెక్ట్గా స్ట్రక్చర్ మంచిగానే అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ మొత్తం సార్ 1069 ఓట్స్ ఉన్నాయి సార్. టోటల్గా మొత్తం 8 వార్డులు ఉన్నాయి. ఇందులో 3 వార్డులలో యునానిమస్గా వార్డు మెంబర్స్ ఎంపిక అయ్యారు. 5గురికి వార్డు మెంబర్స్కి ఎన్నిక ఉంది, సర్పంచ్ ఎలక్షన్ ఉంది. ఇందులో అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి సార్. ఏమన్నా ఫామ్స్ తక్కువ అయితే కూడా వాళ్ళు మళ్ళీ పంపిస్తున్నారు వెంటనే. బాగానే ఉన్నాయి. అంటే ఇక్కడ ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు? సార్, సర్పంచ్కి 3 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వార్డు మెంబర్స్కి 5 వార్డులలో 3 వార్డులకు ఇద్దరు చేస్తున్నారు. 2 వార్డులకు 3 అభ్యర్థులు ఉన్నారు సార్. అంటే ముఖ్యంగా ఈ సందర్భంగా ఓటు వేసే ప్రక్రియ సందర్భంగా కానీ, కౌంటింగ్ చేసే సందర్భంగా కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు? మేము సార్ స్ట్రిక్ట్గా సెల్ ఫోన్స్ కానీ ఏవి కూడా లోపల తీసుకురాకుండా ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో, ఎన్నికల ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకు స్ట్రిక్ట్గా పాసెస్ ఇస్తున్నాము. వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నాము. మళ్ళీ ఐడి ప్రూఫ్స్ కూడా ఖచ్చితంగా 18 ఐడి ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటేనే అందులో ఒకటి ఆయనకు మనం ఓటు వేసేటట్టుగా మనం చూస్తున్నాం సార్. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధానంగా మీకు ఎన్నికలకు సంబంధించిన ఏవైతే మెటీరియల్ ఇచ్చారో ఆ మెటీరియల్ అన్ని ఇచ్చారా, ఏమైనా కొరత ఉందా? చిన్న ఫామ్స్ కొరత ఉంటే అవి ఎప్పటికప్పుడే సార్ సాల్వ్ చేసేస్తున్నారు. ఒక 2 చిన్న ఇది ఎలక్షన్కి సంబంధించిన ఐడియాలు ఉండే ఫోన్ చేసి అంటే వెంటనే పంపిస్తున్నారు సార్. కౌంటింగ్ ఎట్లా చేపడతారు? కౌంటింగ్ సందర్భంగా ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటున్నారా రేపటి కోసం? రేపటి వరకు ఒక రూమ్ మామూలుగా ముందే చేసుకోండి సార్. దాంట్లో అంటే రూమ్స్ కొంచెం షార్టేజ్ ఉన్నాయి. ఉన్న దాంట్లోనే ఒక రూమ్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ మేము ప్లాన్ చేస్తున్నాం సార్. ఎలక్షన్కి 1 o'clock అయిందంటే ఆ 1 to 2 మధ్యన మేము వార్డుల వైజ్గా ఎక్కడ అనేది నంబర్స్ వేసుకొని సెట్ చేసుకుంటాం సార్. ఇది ఇక్కడున్న అధికారులు చెప్తున్నమాట. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ముఖ్యంగా రేపు ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమవుతుంది. అదేవిధంగా పోలింగ్ ప్రారంభమైన తర్వాత 1 గంట వరకు కొనసాగుతుంది. 1 గంట తర్వాత 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ కూడా చేపట్టడానికి ఈ విధంగా సీతాగుంది గ్రామంలో ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారో మిగతా గ్రామాల్లో కూడా అదేవిధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం అదే అధికారులు చెప్తున్నారు. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా, కొమరంభీం
కొత్తగూడెం జిల్లా అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడం, అదేవిధంగా ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఫలితాలను కూడా ఒక పారదర్శకంగా అందించడానికి చర్యలు చేపడుతున్నామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.